నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా లేట్ అయింది, మన్నించమని కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న పొదెం వీరయ్య గారు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన గ్రంథాలయ చైర్మన్ గారు, యువ నాయకులు పసుపులేటి వీరబాబు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, మరి ఈ ప్రెస్ మీట్లో మరి ఏదైతే నిన్న జరిగినటువంటి మరి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరి స్థలదాత మన ముందుకు వచ్చినారు. పిల్లారిశెట్టి హరిబాబు గారు, వారి తండ్రి గారు పిల్లారిశెట్టి సత్యనారాయణ గారు అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు ఎవరు లేరు. మరి హరిబాబు గారి అన్నగారు గాంధీబాబు గారు, వారు కాలం చేశారు. మరి ఇప్పుడు స్థలం గురించి పూర్వపరాలు ముందుగా పిల్లారిశెట్టి హరిబాబు గారు మాట్లాడిన తర్వాత నేను అన్నగారు మాట్లాడుతూ మన ప్రెస్ మీట్ సమావేశం మనం ముగించుకుందాం అని చెప్పి సందర్భం నేను తెలియజేసుకుంటూ, ముందుగా మనకు స్థలం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం దానం చేసినటువంటి పిల్లారిశెట్టి హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా మీ తరపున కోరుతా ఉన్నా. వచ్చినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా 1985-86 టైంలో పిల్లారిశెట్టి సత్యనారాయణరావు గారు అనేటువంటి మా నాన్నగారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి ఇవ్వటం జరిగింది. సుమారుగా 6.5-7 సెంట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున సందా లింగయ్య గారు, బత్తుల వీరయ్య గారు, అలాగే పి రాజు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ ఆఫీస్గా ఇవ్వటం జరిగింది. అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ. దాని నుంచే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది. పోయినసారి కూడా రేఖా కాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే దాంట్లో గెలిచారు. తర్వాత అది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ కార్యాలయం కింద మార్చుకున్నారు. అది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతికేయులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అది దాన్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. అది కాంగ్రెస్ ఆఫీస్కి ఇచ్చినటువంటి స్థలమే తప్ప ఇంకా అది బీఆర్ఎస్ ఆఫీస్కి మేము ఇవ్వలేదు. మేము ఇచ్చే టైంలో అసలు ఆ పార్టీయే లేదు. 85-86లో లేదు, ఆ పార్టీయే లేదు. కాబట్టి మేము కేవలంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఇచ్చాము ఆ స్థలాన్ని. ఇంకేమైనా అడుగుతారని మీరు అడగండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలదాత మీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్న స్థలాన్ని మేమే దానం చేసినామని చెప్పేసి పిల్లారిశెట్టి హరిబాబు గారు స్వయాన వారే చెప్పినారు. అది 100% వాస్తవం. నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగాను. ఆ స్థలం సంగతి ఏంటో, వాళ్ళ రైస్ మిల్ సంగతి ఏంటో, ఆ రూట్ సంగతి ఏంటో పూర్తిగా అవగాహన ఉంది నాకు. ఊహ వచ్చిన దగ్గర నుంచి పూర్తి అవగాహనతోనే నేను వారు చెప్పినారు ఉన్న వాస్తవాన్ని, నేను కూడా వాస్తవాన్ని చెప్పాలని చెప్పేసి మీ ముందు ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పార్టీ ఆఫీస్కి మరి దానం చేసినారో పిల్లారిశెట్టి హరిబాబు గారు, వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు. ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు పార్టీ కార్యాలయం స్థలం దానం చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని ట్రాక్టర్లు బాగు చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తికి కూడా ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం
ఆ రోజున మరి ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను, రెంట్కి ఇచ్చిన ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. 2009లో ఆ రెంట్ ఖాళీ చేయించిన తర్వాత చారిగా అంటే బ్రాండెడ్ ట్రాక్టర్లు రిపేర్ చేసే చారిగా వారికి కిరాయికి ఇచ్చిన తర్వాత ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని 2009లో భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించినటువంటి NSUI యూత్ కాంగ్రెస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా మరి ఆ రోజున సేవలు అందించినటువంటి పోలమూరి రాజు గారి ఫ్యామిలీ భూమి పూజ కూడా చేయడం జరిగింది 2009లో. 2010లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. 2010లో పూర్తయింది. తర్వాత 2011లో ఇంటి పన్ను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఇంటి పన్నుకు సంబంధించి కూడా 2011 నుంచి వెరీ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం. 2011 నుంచి 8-1-200/2 కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని పేజీల్లో ఉంది. 2011 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను తీసుకోవడం జరిగింది. ఇంటి పన్ను కడుతూ ఉన్నాం. అది ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది రసీద్ 19 వరకు 2018 నుంచి 19 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదనే ఉంది ఇంటి పన్ను రసీద్. వెరీ క్లియర్, ఇది జగమెరిగిన సత్యం, వాస్తవాలనే ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఏరే వాళ్ళలాగా ఏరే చెప్పనవసరం. ఇది ఇంటి పన్ను రసీద్ 2019 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వచ్చినటువంటి ఇంటి పన్ను రసీద్. తర్వాత 2000 ఏదైతే ఉందో 2012లో కరెంటు మీటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద నేను లైన్ కూడా మార్కు చేసినాను. 2012లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరుతోని అక్కడ సర్వీస్ నెంబర్ ఉంది, మీటర్ నెంబర్ దాని ఉంది. ఎప్పటి నుంచి ఉందో 12 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరెంటు బిల్లు కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా మరి 14/6/2023 మరి అది నరేష్ పేరు మీద చందా హరికృష్ణ అనే వ్యక్తి దగ్గర కూడా నేను కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అది ఇద్దామని 14/2023లో కొన్న తర్వాత కూడా నేను ఆ కొన్న డాక్యుమెంట్స్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సంతకం ఉంది చందా హరికృష్ణ. ఇది డాక్యుమెంటేషన్స్ స్వయంగా మాకు అమ్మాడు. అది ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ ఎందుకంటే ఫేక్ నచ్చదు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. చందా హరికృష్ణ స్వయాన నాకు అత్యంత దగ్గర వ్యక్తికి అమ్మాడు దాన్ని. ఇవి ఎవిడెన్స్ నేను కొన్నట్టుగా 23లో కొన్న తర్వాత చందా హరికృష్ణ పేరు మీద ఉన్నటువంటి ఆ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నా అత్యంత సన్నిహితుడైన నా వ్యక్తి పేరు మీద కొన్న తర్వాత దాన్ని మార్చమని చెప్పేసి కూడా 24/2/25 కూడా మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. అదేవిధంగా మళ్ళీ ఇవ్వట్లేదు అనేక దఫాలుగా అడిగి మళ్ళీ కూడా 28/5/2005 కూడా మున్సిపల్ కమిషనర్గా లెటర్ పెట్టాను. అన్ని ఆధారాలు డాక్యుమెంట్స్, లింక్వుడ్ డాక్యుమెంట్స్, మేము కొన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మార్చాలని. అయినా కానీ ఆయన మార్చలేదు. ఏదో టెక్నికల్ ఏదో ప్రాబ్లం చెప్పినాడు. ఇది ట్రైబల్ ఏరియా, ఇది మార్చాలని చెప్పినాం. ఆయన మార్చలేదు. అనేక దఫాలుగా 23 నుంచి కూడా ఇట్లా మేము కొన్నాం, హరికృష్ణ దగ్గర కొన్నాం మేము ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా అందులో ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందులో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని కబ్జా చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మా మనసుల ద్వారా ఖాళీ చేయండి, ఇట్లా కొన్నామని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. రేపు మాపని వాయిదాలు పెడతా వస్తూ ఉన్నారు. ఇదే రేఖాకాంతారావు 2009లో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు యావత్తు కష్టపడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు 2009లో ఎమ్మెల్యే అయ్యిండు. అయిన తర్వాత ఏటేడు తిరిగిండో ఏడు తిరిగి వచ్చిండో మీ అందరికీ తెలుసు.
తర్వాత 2018లో 14లో టికెటే రాలేదు. 18లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయినాడు. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయినాడు. బీఫామేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అతను గెలిపించిందేమో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు గెలిపించారు. గెలవకముందే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈనాటి బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముడు పోయినాడు. గెలవకముందు గెలిస్తే మీ దాంట్లోకి వస్తున్నాను, ఇది జగమెరిగిన సత్యం. ఆ రోజున నేను ఎమ్మెల్యేగా నేను పోటీలో ఉన్నాను. నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా క్యాండిడేట్కి నన్ను పెట్టి వాడికి డబ్బులు ఇచ్చినాడు. ఆ రోజున ఎంత నీచమైన రాజకీయాలకు తెరలేపిందో బీఆర్ఎస్ పార్టీకి ఉదాహరణకు చెప్తా ఉన్నాను నేను. ఆ రకంగా గెలవగా నాటి వెళ్ళిపోయినాడు. ఇది పాట ఉంది కదా, పెళ్ళైన కొత్తలో ఇది జరుగుతుంది, కాళ్ళపారని ఆరకముందే, ఇది పాట మంచి పాట ఉంది కదా, ఏమైందని మా బాధతో విషాదంలో మాట్లాడే పాట. వెంటనే పార్టీ మారినాడు. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇందిరమ్మ భవన్, ఇందిరమ్మ అంటే ప్రపంచంలోనే ఆదరించి అభిమానించేటటువంటి జనం, అంత మంచి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరమ్మ భవనం పెట్టినాం. ఇందిరమ్మ అంటే అందరూ కన్న తల్లి లాంటిది, తల్లి సమానురాలు. ఇందిరమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెడితే ఎంత దుర్మార్గంగా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు వేసి, గులాబీ రంగులు వేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని మార్చడం అంటే దాన్ని ఏమంటారో ప్రజలే అర్థం చేసుకోవాలి. కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, పాలు ఇచ్చినటువంటి పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి రొమ్ము పైన మరి వాళ్ళ ఎగిరి తన్ని బీఆర్ఎస్ పార్టీలో పడిపోయినటువంటి వ్యక్తి రేగా కాంతారావు. అది దానికి సంబంధించి ఆయన గెలిచిండు, కాంగ్రెస్ పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీగా మార్చినటువంటి గనుడు. ఆ తర్వాత ఆ పార్టీ మాది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టం ఉంది, కష్టపడ్డారు మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి కూడబెట్టారు, ఆఫీసు నిర్మాణం చేసుకున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019 నుంచి 23 వరకు ఎన్నిసార్లు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన పార్టీ అధికారంలో ఉంది, ఎన్నిసార్లు ఆఫీస్ కాడికి పోయినా. ఆనాడు కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా వర్మ వెంకటేశ్వరరావు గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే, తర్వాత సిఎల్పి లీడర్ ఆ రోజున ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క గారు, ఆ రోజు ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బల్లాం నాయక్ గారు, ఇంకా పార్టీలో చాలామంది పెద్దలు ఆఫీసుకి స్వాధీనం చేసుకుందని వెళ్తే అనేక సార్లు బారికేడ్లు పెట్టి, పోలీసుల్ని అడ్డుపెట్టి మరి పరాభవం చేసింది. కన్న తల్లి లాంటి పార్టీని కబ్జా చేసినటువంటి ఈ రేగా కాంతారావు పోలీసులతోని అవమానపరిచాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, లీడర్ని, కార్యకర్తల్ని. అనేక సార్లు బారికేడ్స్ అడ్డుపెట్టినాడు. ఈ రోజు కాదు, ఇవాళ నిన్న వచ్చింది కాదు, ఇది అడ్డుపెట్టి ఆ రకంగా ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇవాళ రైట్స్ ఉన్నాయి నాకు, నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద నా మనసుతో నేను కొనడం జరిగింది. చందా హరికృష్ణ దగ్గర కొన్నాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అమిన వ్యక్తి కూడా సిద్ధంగా ఉన్నాడు చెప్పడానికి. ఆషామాషిగా పోలే, ఆధారం లేకుండా పోడి పాయ వెంకటేశ్వర్లు విలువలేంటో తెలుసు, ఎవరిని ఎట్లా గౌరవించాలో తెలుసు. పునాది నుంచి నేను ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. ఇబ్బందులు, కష్టాలు, ఉద్యమాలు, పోరాటాలు చూసినాను. తెలంగాణ ఉద్యమంలో 500 కిలోమీటర్లు నడిచిన మనుగురు నుంచి ఖమ్మం వరకు. ఎవరు దొంగ సాటుకుంటారో, ఎవరు తెర మీదకి ఎప్పుడు వస్తారో, ఎవరు ఎట్లా తిరుగుతారో ఈ ప్రాంత జనానికి తెలుసు. పాయం ఏరే వాళ్ళతో అనిపించుకునే ఛాన్స్ ఇవ్వలేదు రాజకీయ జీవితంలో. సిన్సియర్గా చేయాలా, బతికినంతకాలం 10 మంది నచ్చే విధంగా, మెచ్చే విధంగా బతకాలని నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. చివరి వరకు గట్లనే పనిచేస్తాను నేను. అడ్డుగోలు నాకు మాట్లాడడం నచ్చదు, తెలియదు కూడా, మాట్లాడలేను కూడా. చేతనైతే సాయం చేస్తాం, లేకపోతే కాదని చెప్పేటటువంటి మనస్తత్వం నాది. మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యేగా నేను
6 సార్లు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో 3 సార్లు ప్రజలు దీవించారు, ఆశీర్వదించారు. బ్రహ్మాండంగా అద్భుతంగా నేను ఇవాళ ఆనాడు 2004లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు బూర్గంపాడు నియోజకవర్గం కావచ్చు, తర్వాత 2 సార్లు పినపాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడు కావచ్చు, అన్ని రంగాల్లో బ్రహ్మాండం అభివృద్ధి చేయడం జరిగింది. ఏమేమి అభివృద్ధి చేసినామో మీడియా మిత్రులుగా మీకు కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా కార్యకర్తలు నిన్న 100% ఏదైతే ఉందో నన్ను అనేక సార్లు అడిగినారు. నేను గెలిచిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుందామని. నేను అనేక సార్లు న్యాయబద్ధంగా వెళ్దాం, గొడవలు మనకు పరిష్కారం కాదు, తగవలు వద్దు మనకు చాలాసార్లు నేను చెప్పినప్పుడల్లా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఓపిక పట్టారు, సహనంతో ఉన్నారు. వాళ్ళ బాధ ఆవేదన ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చింది, మనం అధికారంలో ఉన్నాం, ఇప్పటికైనా మా ఆఫీసు రాదా, బాధ ఉంటుంది. ఆ కష్టం ఏంటో ఆ బాధ ఏంటో తెలిసిన వాళ్ళకు, దాన్ని నిర్మించుకున్న వాళ్ళకు ఉంటుంది ఆ బాధ కష్టం. ఆ రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదనతో బాధతో నేను ఏ మండలం పోయినా కానీ పర్యటనకు చెప్పని వాళ్ళు లేరు, నాకు చెప్పని వాళ్ళు లేరు. కొద్ది రోజులు ఓపిక పట్టండి, చాలా ఓపిక పట్టారు మా వాళ్ళు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 100% మాది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టంతో నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాబట్టి నిన్న మా శ్రేణులందరూ వచ్చినారు ప్రశాంతంగా వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుందాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పేసి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళగానే మా వాళ్ళు నేను అడిగిన పూర్తిగా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి శివద వాళ్ళందరిని అడిగినాను. వాళ్ళే రెచ్చగొట్టే పద్ధతుల్లో వెళ్తూ ఉంటేనే నెట్టేసే కార్యక్రమం, దురుసుగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయేసి గల్లా బట్టి నెట్టేసిన సందర్భంలో, కింద పడ్డ సందర్భంలో ఎంతమంది పోయినారు నిన్న, చాలామంది పోయినారు నిన్న. ఇక ఆ రకంగా వాళ్ళు చేస్తే మా వాళ్ళు కూడా ఆగలేరు కదా, ఆవేశం కోపంతో కడుపు మంటతో ఉన్నారు మా వాళ్ళు. మా పార్టీ ఎప్పుడు వస్తుందా మాకని చెప్పేది, పార్టీ కార్యాలయం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటామని. ప్రశాంత వాతావరణంలో వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకొని తాళం వేసుకొని కలర్స్ అయిన మార్చుకొని ఇటు వద్దామని మా కార్యకర్తల యొక్క ఆలోచన. దీన్ని గొడవ రెచ్చిపోవడానికి మా కార్యకర్తలను కొట్టారు, మా కార్యకర్తలను రెచ్చగొట్టారు. గొడవ చేయడానికి ప్రీ ప్లాన్గా వాళ్ళు ఫోన్లు చేసుకొని వాళ్ళ నాయకుడితో ఫోన్లో గొడవ చేయండి, రచ్చరచ్చ చేయండి అని చెప్పేసి సిగ్నల్స్ ఇచ్చినారు. ఆ సిగ్నల్స్లోనే ఈ గొడవ అయింది తప్ప మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్నకు 100% ప్రశాంతంగా వెళ్ళి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు తప్ప ఎవరి మీదనో గొడవలు చేయాలనో తగవలు పెట్టుకోవాలని ఎవరికి లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి నేను ఆ కార్యక్రమాన్ని నేను చాలా అభినందిస్తూ ఉన్నా. మంచిగా కార్యాలయం స్వాధీనం కోసం వెళ్ళారు, గొడవలు చేయడానికి వెళ్ళలేదని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక దీని మీద రేఖాకాంతరావు అనే మనిషి, ఈ రేఖాకాంతరావు అనే మనిషి నిన్న వచ్చినాడు. ఆయన నిన్న దాదాపు నేను ప్రెస్ మీటు దాదాపు 16 నిమిషాలు మాట్లాడినాడు. వాళ్ళు ఏముంది అది జరిగిన ఘటన ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, నాకు నవ్వొచ్చింది. నాకు ఈరే గారు కూడా నవ్వారు, వీళ్ళు ఏముందని చెప్పేసి ఈరే గారు కూడా చూసినారు. 16 నిమిషాలు మాట్లాడాడు. ఒక పక్క చెమట్లు ఆరుతూ ఉన్నాయి, ఊగిపోతూ ఉన్నాడు. మందు తాగినోడు కొంచెం ఊగుతూ ఉంటాడు చూడు, కోపం మీద ఊగిపోతున్నాడు, చెమట్లు కారుతూ ఉన్నాయి. 16 నిమిషాలు వాళ్ళు ఏముంది, ఏం లేదు. వాస్తవాలు మాట్లాడాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. నా ఇంటి పైన దాడి చేశారంటారు, ఆ మాట అనడానికి ఉండాలి కొద్దిగైనా. ప్రజాప్రతినిధి చేశాడు కదా అతను, నా ఇంటి పైన దాడి చేశాడు. ఆయన ఇంట్లో అది చూపించమనండి. ఇప్పుడు ఇంటి పని ఆయన పేరు మీద ఉందా, కరెంటు మీటర్ ఆయన పేరు మీద ఉందా? మా దగ్గర ఫైల్స్ అని తీసుకొచ్చినాం బాగా జాగ్రత్తగా, అన్నీ ఉన్నాయి, ఒరిజినల్ అన్ని డాక్యుమెంట్లు తీసుకొని వచ్చినాం. స్థల దాత కూడా ఇప్పుడు మీ ముందు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి? 2 సార్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేని చేసినారు, గౌరవం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టంతో నిర్మించుకున్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేస్తావు నువ్వు, కబ్జాల కోరివి. రేఖాకాంతారావు అంటే కమిషన్ల కక్కుర్తి, కమిషన్ల కోరు, దందాల కోరు, ఇక తెలుసు, అన్నీ తెలుసు. అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
మొయినాబాద్ ఫామ్ హౌస్లో 100 కోట్లకు అమ్ముడుపోతే అడ్డంగా దొరికిన ఏమంటారు, అడ్డంగా దొరికిన అమ్ముడుపోయే వాళ్ళు దొంగ అన్నారా? అది సీరియల్ లాగా వచ్చింది కదా, ఎన్ని నెలలు వచ్చింది, టీవీ పెడితే గదే సీరియల్. ఇక ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాడు. ఏం తెలుసు ఆయనకు ప్రజాస్వామ్యం గురించి? కాంగ్రెస్ పార్టీలో గెలవకముందే ఏరే పార్టీకి అమ్ముడుపోవడం, గెలిచిన తెల్లారి ఆడిపోవడం, నమ్ముకున్న కార్యకర్తల్ని అగౌరవపరచడం, మనోవేదన గురి చేయడం, గదేనా ఆయనకు తెలిసింది? అదే కాదు, ఇవాళ ఆ రకంగా చేస్తూ పార్టీని కార్యకర్తలు అవమానపరిచే పద్ధతుల్లో పోతుంటే రగలద కడుపు మంట ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. 2009లో రేఖాకాంతరావు ఎవరికి తెలియదు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికల్లోకి పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈయనకు టికెట్ ఇస్తే ఆ చివరిలో టికెట్ వచ్చింది, ఏ ఊరు కూడా తెలియదు. గెలిపించింది ఎవరు? నీకు ఊరు తెలియకపోయినా, నీ ముఖం తెలియకపోయినా, నువ్వెవరో తెలియకపోయినా ఊరూరా తిరిగి జెండా పట్టుకొని బూతులలో ఓట్లు వేయించింది. వాళ్ళ భవన్లో పెట్టుకొని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చిన ఉప ఎన్నిక వచ్చింది కదా, మునుగోడు ఉప ఎన్నికల వేదిక మీద ఏం చెప్పిన, అందరికీ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్లు గుడ్డిచ్చి అన్నాడు కేసీఆర్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత. ఏమండి జాతి రత్నాలంట, ఆ వీడియో ఉంది, జాతి రత్నాలంట. వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎంతమంది దొరికారు మీకు తెలుసు, అందరు చూసినాం. జాతి రత్నాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, వీరిని ఇట్లా జైలు చూపెడుతూ అన్నాడు కేసీఆర్ గారు. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంట. ఏం స్ఫూర్తి వాళ్ళు ఏముంది? అటువంటి దొంగను పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలిగా. ప్రజాస్వామ్యం నీ మీద గౌరవం ఉందా? ప్రజాస్వామ్యానికి నవ్వుకుంటారు నువ్వు ఆ మాట మాట్లాడి. ఇంకోసారి ఈ వేదిక ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, విలువలు, వ్యవస్థల గురించి మాట్లాడే హక్కు లేదు. మాట్లాడేవాడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రేగ ఎంత మరి ఏదైతే ఉందో ఊపేటటువంటి ఆ ఉడత ఊపులకు, అదేవిధంగా చాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కాదు నేను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ రేఖాకాంతరావుకి నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు నేను చూస్తా. నీ సంగతి నా సంగతి నీకు చూపిస్తా. నిన్న తెలిసింది ప్రజాస్వామ్యంగా బద్దకు పోతే నీకు వణుకు పుట్టింది. హైదరాబాద్ వణుకుంటూ వచ్చినావు. చెమట్ల గారితో 16 నిమిషాలు ప్రెస్ మీట్లో చెప్పినావు. ఏమున్నది అందులో? ఏం లేదు. నువ్వా నన్ను విమర్శించేది? కాంగ్రెస్ పార్టీ విమర్శించే నీ స్థాయి ఉందా అసలు? నోరెట్లు వస్తుంది? నువ్వు అన్నం తింటానో గడ్డి తింటానవా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని రాజకీయంగా ఎంజాయ్ చేస్తూ పక్కన దొంగల్ని పెట్టుకొని కొంతమందిని లూటీ చేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఏం చేసినావు తెలియదు. నీ పాలనలో 2023 ఎన్నికల్లో, నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గురాల. 35,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి, గెలిపించారు, భూమి కేసు కొట్టారు. ఏదేదో ప్రేలాపనలో వెళ్తా ఉన్నాడు. నిన్న ఏదేదో అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు, జూబిలీ హిల్స్ అంటాడు, ఇంకోటి ఏదంటాడు. అసలు జరిగిన ఘటన ఏంటి? దాని మీద చెప్పరా, ఏడవరా దాని మీద నీ ఏడిపేదో. ఇప్పటికైనా సిగ్గుచరం ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు మేము ఆ జోలికి రాము, తప్పు చేశాను, పాపం తగిలింది నాకు, ఉసురు పాపం తగిలి నేను ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఇల్లు అంటాడు, అది కూడా మర్చిపోయాను నేను ఆ టెన్షన్లో. నా ఇల్లు అంటాడు. నాకు దగ్గర బంధువుతో నేను కొన్నానయ్యా 23లో లెటర్లు పెడతాను నేను మార్చమని. చందారి కృష్ణ దగ్గర నేను కొన్నాను, ఎవిడెన్స్ కాగితాలు ఉన్నాయి, పక్కా ఉన్న ఎవిడెన్స్ కాగితాలు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదో పోతాడంటే ఆడుకో. 23లో కొన్నాం, చందారి కృష్ణ సంతకం, సాక్షుల సంతకాలు అన్నీ ఉన్నాయి. నేను జీరక్స్ కూడా చూపించట్లే మీకు, ఒరిజినల్ చూపెడతా ఉన్నా నేను. ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ,
ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ పెట్టినాడు, కొన్న వాళ్ళు కొట్టినారు, సాక్షులు పెట్టినారు. ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలా? సూర్యుడి మీద ఇది ఉమ్మెత్తే నా మీద పడదని అనుకుంటే ఎట్లా? పాయ వెంకటేశ్వర్లు తప్పు చేయడు, మాట అనిపించుకోడు. ఈ రాజకీయ కోణంలో రాజకీయ ప్రభావం కోసం, రాజకీయ ప్రచారం కోసం ఏదో అనాలని, మాటలు అనాలని, ఏదో ఆరోపణ చేయాలని, రాజకీయంగా కొంచెం పబ్లిసిటీ చేస్తుందని నాన్ని చేయడం వల్ల ఏం కాదు. నువ్వు మంచిగా ప్రజలకు సేవ చేయి ఏదైనా రావాలంటే. నేనేంటో ఎలాంటి తెలుసు, నా మీద అన్న విమర్శలు చేసినా పాయ వెంకటేశ్వర వ్యక్తిత్వం ఏంటో ఎలాంటి జనానికి తెలుసు. ఇంకోటి ఉంది, నోటీస్ ఉంది నా దగ్గర, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఉంది, ఇది కూడా పెడతా. నోటీసులో కూడా ఉంది, ఎటువంటి అభ్యంతరములు తలెత్తిన ఎడల ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గారి పేరున మార్చబడును. ఇంతకంటే ఏం కావాలా? ముద్ర వేసి ఉంది కదా, కమిషనర్ గారు ముద్ర వేసిన. ఎట్లా వెళ్తాడు? వెళ్ళమని. నాకు కూడా రాజ్యాంగం అంటే గౌరవం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం, వ్యవస్థలు అంటే గౌరవం, చట్టాలంటే గౌరవం. నేను వెళ్తా, న్యాయబద్ధంగా తెలుసుకుంటా. ఛాలెంజ్ వెనకవాడి ఒక అడుగు అయ్యా, ఒక అంగళం కూడా అయ్యా. నేను నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త న్యాయబద్ధంగా తెలుసుకుంటాం. ఇప్పటికైనా నువ్వు మాటలు కట్టిపెట్టి నీ కేకలు, అరుపులు, కాకి కేక కావు అన్నట్టుగా అవి బంద్ చేసుకో. ముందు నువ్వు ఫేస్బుక్లో పెడతాడు 2 సార్లు ఎమ్మెల్యే అని. ఫేస్బుక్లో ఏం పెడతాడండి? ఏమన్నా అందరూ నవ్వుతున్నారు. ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తుకొస్తారో తెలుసు. ఏంటి దేశంలో, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పెట్టాడు? ఎందుకంటే అంతా ఆ రకంగా ఉంది. కాబట్టి నిన్న దేనికైనా సిద్ధం, దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో న్యాయబద్ధంగా శాంతియుతంగా చేసుకునే దేనికైనా సిద్ధం. నిన్న చాటవార్త పేర్లు రాసేసినాడు. మా పార్టీ కార్యాలయం కోసం నా కార్యకర్తలు, నేను కేసులైనా అరెస్టులు దేనికి భయపడం, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే 2023లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. పినపాకలో రేఖాకాంతరాకు బుద్ధి చెప్పినారు ప్రజలు. చిత్తుగా ఓడించారు. ప్రభుత్వమే కూలిపోయింది, రాలేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయినారు. 8 బీజేపీ ఎందుకు గెలిచింది? బీఆర్ఎస్లో ఓట్లు వేయలేదా? అసెంబ్లీ ఎన్నికలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 35 వచ్చింది, 35% వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 15% ఎందుకు పడిపోయింది? ఆ ఓట్లు ఎందుకు బీఆర్ఎస్కి పోయినాయి? వాళ్ళు ఎందుకు గెలిచారు? మీరు ఎందుకు గెలవలేదు? అమ్ముడు పోలేదా? లోపాయకర ఒప్పందం జరగలేదా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. రేపు మీ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు, గుర్తుపెట్టుకో. రేగా పింక్ కలరు, మరి రేపు ఏ కలర్లోకి పోతావు నువ్వు ఎప్పుడే గుర్తుపెట్టుకో. ఈ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఉంటూ అరకొరగా ఏదో పోటీ చేస్తావు. పోటీ చేసిన వల్ల నీ వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. రేపు అన్ని బ్రహ్మాండమైన పథకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను, నీకు తెలియజేస్తా ఉన్నా. రేపు వచ్చే జనరల్ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా అడ్డుగోలు మాట్లాడితే నాలుకని అడ్డంగా చీరుస్తాం, ఊరి వదిలిపెట్టాం. ఖబర్దార్ రేగా. ఆయన ఏడ పని చేసిండో, ఎవరికి చేసిండో నాకు సంబంధం లేదు. నా కాంగ్రెస్ పార్టీ ఆపేలో ఇందిరమ్మ భవనం బోర్డు పెట్టుకోవాలనుకున్నా నా ముఖ్య అనుచరుల ద్వారా తీసుకున్నాను, కొనుగోలు చేసిన. చందా హరికృష్ణ మీరు అడగండి చెప్తాడు. ఆయన ఎవరి దగ్గర పనిచేసిన ఆయన నాకెందుకు? అదే ఓకే. ఇక అందులో పోతే చాలా ఉంది కదా, ఓకే. చట్టాలను గౌరవిస్తాం, హక్కుల్ని గౌరవిస్తాం. అదే చట్టంలో ఆయన ఇంటి పన్ను నేను చూసుకో, 10 సార్లు ఆయన పేరు ఉంది కాబట్టి కొన్నాను. కమిషనర్కి లెటర్ పెట్టినాను. అవన్నీ నిన్న జరిగిన ఘటన, మా ఆఫీసు, మా బాధలు చెప్పినాం. దాని వరకే. దాన్ని అతన్ని అడిగండి, ఆయన చెప్తాడు. ఇప్పుడు స్థలదాతను ఇచ్చారు, ఓకే. మరి భవనాన్ని ఎవరి దగ్గర నుంచి మీరు కొన్నారో, మీ సన్నిహిత వ్యక్తి
మరి ఆ హరికృష్ణని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? అడగండి బ్రదర్, చెప్తాడు ఆయన. ఇక్కడ స్థలదాతను కూర్చోబెట్టారు కదా, ఆయన కూడా కూర్చోబెడితే అయిపోయారు కదా. ఆయన ఇప్పుడు నేను ఇది స్థలదాత, ఓకే. ఆయన కూడా నేను ఫోన్ చేసిన, ఓకే బ్రదర్ మీరు అడిగిన చెప్తే ఎవరు మాట్లాడకండి బాబు, మీరు ఎవరు మాట్లాడరు. అతను కూడా ఫోన్ చేసిన, హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన అడగండి చెప్తాడు. లేడు, లోకల్ లేడు. చందా హరికృష్ణ ఆయన ఎందుకు తీసుకురాలేదంటే ఆయన లోకల్ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. నేను ఫోన్ చేసిన, లేకపోతే ఆయన కూడా వచ్చేటోడు. ఇంకా చెప్పండి, అది అడగండి, ఆయన అడగండి. ఆయన ఆన్సర్ చెప్తాడు కదా. నేను నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పేవారు కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఇందిరమ్మ భవన్కి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేదలకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారో అది కూడా దాంట్లో భాగము అని అంటున్నారో అది నిజమేనా? ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ పేరుతో భవనాన్ని నిర్మించారంటే అది నిజమేనా? అది ఏముంది, ఆధారం ఏముంది, అదేముంది? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఆ ఇల్లు లే బాబు, ఎవరు మాట్లాడకండి బాబు, ఎవరు మాట్లాడండి. లేదు, అలాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు మన డిసిసి అధ్యక్షులు, మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు పొదవీరయ్య గారు మాట్లాడతారు. మాట్లాడండి అన్న. సమావేశం ఎందుకొరకు పెట్టడం జరిగిందనేది అది స్థానిక శాసనసభ్యులు పెద్దలు పాయం వెంకటేశ్వరరావు గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థలదాత హరిబాబు గారు వారు ఇచ్చిండ్రు, వారి నాన్నగారు ఇచ్చిండ్రని కూడా వారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మరి జిల్లా నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి మా లైబ్రరీ చైర్మన్ గారు వీరబాబు గారు, మరి పాత్రికేయుల మీ అందరికీ తెలుసు ఈ భూమి ఎవరిది, ఎవరిచ్చిండ్రు, ఈ స్థలదాత ఎవరు, ఎట్లా కట్టిండ్రు అనేది మీకు అందరికీ తెలుసు. కాకపోతే మా కాంతారావు గారు 2018లో గెలిచిన తర్వాత మరి కట్టినటువంటి బిల్డింగ్ నాకు పే చేసింది అనేది మీ అందరికీ తెలుసు. కాంతారావు గారికి కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు అందరికీ తెలుసు, జిల్లా పార్టీ అన్ని పార్టీల నాయకులకు తెలుసు. అంతేకాకుండా స్టేట్లో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. అది స్వయానా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ భవనము. కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తన సొంత భవనంగా మార్చుకుంటే తప్పు కాదా అని ఈ సందర్భంగా మన కాంతారావు గారిని అడుగుతున్నా. ప్రజాస్వామ్యము అంటే మరి ఉన్నటువంటి ఏదైతే పార్టీలో గెలుస్తామో ఆ పార్టీలో ఉన్నటువంటి బిల్డింగులని, స్థలాలన్నిటిని తీసుకొని వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరడమే ప్రజాస్వామ్యం అని ఈ సందర్భంగా మన రేగ కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు అన్నం పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ, చూసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఈ స్టేజ్కి రావడానికి గల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన నాది అని ఆయనేదో సొంత డబ్బులతోటి కట్టినట్టుగా చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక్కడ రాజుగారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరికీ తెలుసు, మరి అందరూ కలిసి కట్టినటువంటిదే భవనం. ప్రజలు అక్కడ ఉన్నటువంటి అందరి కార్యకర్తల యొక్క కష్టార్జితం కట్టినటువంటి భవనాన్ని ఈరోజు బీఆర్ఎస్ భవనంగా మార్చి, మరి నిన్న మా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి నేను స్వాగతిస్తున్నా, గౌరవిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన భవనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే తప్పేంటని ఈ వేదిక ద్వారా మా కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు చేసింది ఏం తప్పు కాదు, నువ్వు దొంగిలించినావు కాబట్టి దాన్ని గుంజుకున్నారు మా వాళ్ళు, అంతే తప్ప ఇంలేదో నీ మీద ద్వేషంతోటో లేకపోతే పగతోటో లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా కాంతారావు గారికి నేను హెచ్చరిస్తున్నా. ఒకటే, మనం ఏదైనా పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప మరి ఆ పార్టీ సంబంధించినటువంటి తీసుకొని వెళ్ళి నాది అని చెప్పడం అనేది సిగ్గుచేటు. ఈ ఖమ్మం జిల్లాలోనే కాదు,
ఈ యావత్ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అందరికీ తెలుసు. దాని కొరకు మేము ఎన్ని రోజులు నేను ధర్నా చేసినాం నాగన్న? నెల రోజులు ధర్నా చేయడం కూడా జరిగింది ఇక్కడ. అయినా పట్టించుకోలే, ఈమనంటే కూడా ఇయ్యలే. మరి రకరకాల దొంగ పత్రాలు సమర్పించి మరి దొంగ పత్రాలు చేసి మరి ఈ రోజైతే మీరు సాక్షాత్ ఎవరైతే ఇచ్చిండ్రో మన హరిబాబు గారు మీకు క్లుప్తంగా చెప్పిండ్రో వాళ్ళ నాన్నగారు ఇచ్చిండ్రని మీకైతే అందరికీ అర్థమైంది. కాబట్టి మన కాంతారావు గారు ఆయన ఏమంటున్నాడు అని అంటే మేజర్గా ఏదో నేను కట్టుకున్నాను దాన్ని దొంగలించారు, ఏదో దుండగులు అని లేకపోతే గుండాలనే పదం మాట్లాడుతున్నాడు. ఏదైతే తప్పని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా. నువ్వే గుండావు, నువ్వే బద్మాషివే. ఎందుకు అనంటే ఉన్నటువంటి బిల్డింగ్ని స్వాధీనం చేసుకొని మరి మా బిల్డింగ్ మాకు కావాలని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని గుంజుకుంటారు తప్ప ఊరుకోరు కదా. కాబట్టి నీదే తప్పు. నువ్వు గుండాలని కానీ ఇదని కానీ అదని మాట్లాడడం చాలా పొరపాటు. ఈ వేదిక ద్వారా నేను కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా. ఈ సమాజంలో నీ గురించి ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఈ వేదిక ద్వారా కూడా హెచ్చరిస్తున్నా. ఎప్పటికీ ఇలాంటి పనులు చేయకు, చాలా బుద్ధిగా బతుకు, బుద్ధిగా వ్యవహరించు. మరి దొంగలను వేసుకొని లంగాలను వేసుకొని మరి ఇంకా రకరకాలైన భూములు కానీ జాగాలు కానీ వేసుకోవద్దని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి నేనంటే ఆ రోజున మేము సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, నేను మరి ఆనాడు ఉన్నటువంటి మా నాయకత్వం అంతా కూడా ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు చాలామంది, అందరూ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఆ ప్రాంతానికి కూడా పోనీయలే మమ్మల్ని. ఆనాడు ఉన్నటువంటి డిఎస్పి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మేమేం చేయలేని స్థితిలో నెల రోజులు ధర్నా చేసినా ఏది చేసినా పట్టించుకున్న నాదుడు లేరు. ఇది కాంతారావు గారికి తెలియదా? ఇవాళ అన్నీ శిల్క పలుకుతున్నాడు. ఈరోజు ఏదో పెద్దగా మొత్తం ఈ దేశాన్నే, ఈ జిల్లానే, ఈ పినపాక నియోజకవర్గాన్నే మొత్తం నేనేదో ఏలినా బాగు చేసిందని మాట్లాడతాడు. ఇది పొరపాటు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నువ్వు పార్టీ మారిన తర్వాత పార్టీలో మారిపో. కాంగ్రెస్ నీకు సంబంధించినటువంటి భవనాలు కానీ భూములు కానీ తీసుకుపోతానంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఎవరు ఊరుకోరు, ఎవరు ఊరుకుంటానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ఇక్కడ అలాంటి వాటి జరిగితే కూడా తప్పకుండా ఇంకా పరిస్థితులలో కూడా నీకు పరిణామాలు ఉంటాయి. నువ్వు ఇంకోటి భవనం కట్టుకో. ఏదో మీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇంకో భవనం కట్టుకో. నీ పార్టీకి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ రంగులన్నీ తీసి బీఆర్ఎస్లు రంగులు వేసి మరి ఇందిరా భవన్ అని పెట్టినటువంటి పేరుని ఈరోజు తెలంగాణ భవన్ అని పేరు పెట్టిన ఘనత కాంతారావు గారిది కాదా అని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, దీని గురించి నువ్వు ఏది చెప్పినా ఇది పూర్తిగా శుద్ధ తప్పు, పొరపాటు. ఇది పబ్లిక్ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా దాని జోలికి వచ్చినా, దానికి వార్తకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరని ఈ సభ ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని అందరూ కూడా హెచ్చరిస్తున్నా, వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ భవనము. ఆ భవనాన్ని ఆక్రమించుకోవాలనో ఇంకేదో చేయాలని చేద్దామంటే కూడా ఎవరు ఊరుకుంటాగా సిద్ధంగా లేరు అనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఈ అయ్యన్నొద్దు భయ, అయ్యా భయ అయ్యన్నొద్దు, నీకు వద్దు అయ్యి, అది తర్వాత చెప్తాం. ఇప్పుడు అది సందర్భంగా, ఇది సందర్భంగా అది నాన్న. మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు.